హాయ్ గైస్, ఇది మహేష్ ఫ్రమ్ జీకే కరెంట్ అఫైర్స్ కి మీకు స్వాగతం. భారత్లోని ఏ నగరం 2018 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గిన్నిస్ రికార్డు సృష్టించింది? సమాధానం కోటా. ఇది రాజస్థాన్లో ఉంది. 21వ కామన్వెల్త్ గేమ్స్ 2018 ముగింపు వేడుకల్లో భారత పతాకధారి ఎవరు? సమాధానం మేరీ కోమ్, బాక్సింగ్ క్రీడాకారిణి. ఒకవేళ ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారిగా ఉన్నది ఎవరు అంటే మనకు పివి సింధు గారు, బ్యాడ్మింటన్. ఓకే, 2018 జూన్ 19 మృతి చెందిన నేరెళ్ల వేణుమాధవ్ గారు ఏ రంగానికి చెందినవారు? సమాధానం మిమిక్రీ. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పథకం పేరేమిటి? సమాధానం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన. ఈ పథకాన్ని 2015 జూలై 25న మనకు ప్రారంభించారు. అయితే ఇది మనకు రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన అనే పథకానికి బదులుగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి ఎవరు? సమాధానం వివి గిరి, వరాహ వెంకటగిరి. 24/8/1969 నుంచి 24/8/1974 వరకు పనిచేశారు. విపత్తు నిర్వహణ చట్టం భారతదేశంలో ఎప్పుడు తయారు చేశారు? సమాధానం 23/12/2005. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద గాలి శుద్ధీకరణ యంత్రాన్ని నిర్మించిన దేశం పేరేమిటి? ఆప్షన్స్ చైనా, ఇండియా, అమెరికా, జపాన్. సరైన సమాధానం చైనా. ఓకేనా? జూలియన్ అసాంజే, ఇతను వికీలీక్స్ వ్యవస్థాపకుడు. జూలియన్ అసాంజేకు పౌరసత్వం ఇచ్చిన దేశం పేరేమిటి? ఆప్షన్స్ అమెరికా, ఉత్తర కొరియా, రష్యా, ఈక్వెడార్. సరైన సమాధానం ఈక్వెడార్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, 2018 కామన్వెల్త్ గేమ్స్లో భారత్ సాధించిన పథకాల సంఖ్య ఎంత? 66 పథకాలు భారత్ సాధించింది. వాటిలో మనకు 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలు ఉన్నాయి. మొత్తంగా ప్లేస్లో మనం పరిశీలించినట్లయితే భారత్ 3వ స్థానంలో ఉండడం అయితే జరిగింది. ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కామన్వెల్త్ గేమ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి ఇప్పుడు. సో అందువల్ల వీటికి సంబంధించి ఒక ప్రత్యేకంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ వీడియోస్ తాలూకు నోటిఫికేషన్స్ కనుక మిస్ అయినట్లయితే ఈ ఛానల్తో పాటుగా డిస్క్రిప్షన్లో ఇంకొక ఛానల్ లింక్ ఇచ్చాను. సో దయచేసి దాన్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.